నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ముంబై దాడుల్లో రాణా పాత్ర ఏంటి? రప్పించడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? 26/11 ప్లాన్ ఎవరిది? అమలు చేసిందెవరు? కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? హెడ్లైన్ని తీసుకురావటం సాధ్యమేనా? నెత్తుటి అధ్యాయంలో పాక్ పాపమెంత? కీలక కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ముంబై అటాక్స్ విలన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. 26/11 దాడుల కుట్ర ఎవరిది? రాణా, హెడ్లీ సేకరించిన సమాచారాన్ని ఎవరికి అందించారు? వారికి నిధులు ఇచ్చిందెవరు? పాక్ ప్రమేయానికి సంబంధించి రాణాను ప్రశ్నించబోతోంది ఎన్ఐఏ. ఇందులో కీలక సమాచారం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ముంబై దాడుల్లో రాణా పాత్ర ఏంటి? రప్పించడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? 26/11 ప్లాన్ ఎవరిది? అమలు చేసిందెవరు? కుట్రలో ఇంకా ఎవరెవరున్నారు? హెడ్లైన్ తీసుకురావడం సాధ్యమేనా? నెత్తుటి అధ్యాయంలో పాక్ పాపం ఎంత? కీలక కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట అతడిని హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్ఐఏ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్దేవా వాదించారు. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరింది. 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. NIA charged Rana for a larger conspiracy beyond Mumbai attack, that is 26/11, whereas Mumbai police charged him for his role in 26/11. Rana is a good friend of David Coleman Headley, who is a very important player and an important conspirator, an important actor in the entire 26/11. And Rana has facilitated the visit of Headley to India for 9 times to do the survey of the targets. అమెరికా నుంచి రాణాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగింది. ల్యాండ్ అయ్యే సమయానికే స్వాట్ టీమ్స్ ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నాయి. అక్కడే అధికారికంగా అరెస్టు ప్రక్రియను పూర్తి చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో రాణాను ఎన్ఐఏ ఆఫీసుకు తీసుకువెళ్లారు. మార్క్స్మెన్ వెహికల్తో పాటు మరికొన్ని వాహనాలు రాణా వాహనాన్ని ఫాలో అయ్యాయి. ఎన్ఐఏ హెడ్ ఆఫీసులో రాణాను విచారించారు. మధ్యాహ్నమే అదుపులోకి తీసుకున్న రాణా అరెస్ట్ను సాయంత్రం ఎన్ఐఏ అధికారికంగా ధృవీకరించింది. ఆ తర్వాత టైట్ సెక్యూరిటీ మధ్య పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టింది. వాదనలు కొనసాగుతున్నంతసేపు కోర్టు బయట భారీ బందోబస్తు ఉంచారు. తహవూర్ రాణాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న అనంతరం కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అతడిని చట్టం ముందు నిలబెట్టేందుకు గాను ఏళ్ల తరబడి నిరంతర సమష్టి ప్రయత్నాలు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ, భారత విదేశాంగ శాఖ, హోంశాఖ, యుఎస్ డిఓజీ, యుఎస్ స్కై మార్షల్, అమెరికాలోని సంబంధిత అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పింది. ముంబై దాడుల్లో పాక్ నేతల ప్రమేయానికి సంబంధించి తహవూర్ రాణాను విచారించబోతోంది ఎన్ఐఏ. ఇందులో కీలక సమాచారం బయటకు రావచ్చని భావిస్తున్నారు. దాడులు జరపాలని ఎవరు నిర్ణయించారు? ఆ కుట్రలో ఎవరెవరు పాల్గొన్నారు? రాణా, హెడ్లీ సేకరించిన సమాచారాన్ని ఎవరికి అందించారు? వారికి నిధులు ఎవరిచ్చారు? దాడులకు దిగిన బృందానికి సంబంధించిన వివరాలు రాణా నుంచి రాబట్టనున్నారు ఎన్ఐఏ అధికారులు. పాక్ వాటిని ఖండించినా ఆ దేశం తప్పును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది. ముంబై దాడులకు సంబంధించిన మొత్తం సమాచారం రాణాకు తెలుసు. తన మిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి ప్లాన్ వేశాడు. దాన్ని పాక్ ఐఎస్ఐ సహకారంతో లష్కరే తోయిబా అమలు చేసింది. రాణాపై దర్యాప్తు ఎలా జరుగుతుందనే అంశంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ఐఏలోని 12 మంది సీనియర్ అధికారుల బృందంతో విచారణ చేస్తారు. అతడి సహచరులతో సంబంధాలపై విచారణ చేపడతారు. కుట్రలు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ విచారణ ముగిసిన తర్వాత అతడిని జైల్లో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ దశలో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలవుతుంది. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగింపు ఉంటుంది. సేకరించిన ఆధారాల ఆధారంగా యుఏపిఏ, ఐపీసీ, ఆయుధ చట్టాల్లోని సెక్షన్ల కింద కోర్టులో ఛార్జ్షీట్ నమోదు చేస్తారు. We understood during that time, during the investigation, that he was a facilitator for Headley. But we also suspected that he might have played more role
in this entire attack. Maybe he might be knowing more number of people who are behind this attack and who are actually not been detected so far. So, and he might be also actually able to say who were the handlers. This is very important, and this could not be found out during the investigation because we could not get the access to Rana to examine him and to know the things. అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఉగ్రవాద సంస్థల నుంచి మద్దతు, డబ్బు మార్పిడి లింకుల పరిశీలన ఉంటుంది. ఛార్జ్షీట్ కోర్టు ఆమోదించిన తర్వాత అభియోగాలపై రాణా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పిస్తుంది. తుది తీర్పు రీత్యా శిక్ష అమలవుతుంది. ఆధారాల బలాన్ని బట్టి ఈ మొత్తం ప్రక్రియ నెలల నుంచి సంవత్సరాల వరకు సాగే ఛాన్స్ ఉంది. ఇంతకీ తహవూర్ రాణా ఎవరు? పాక్ ఆర్మీతో లింక్ ఏంటి? ముంబై దాడుల మాస్టర్ మైండ్ హెడ్లీతో ఎలా పరిచయమైంది? రాణా ఇన్నేళ్లు అమెరికాలో ఎందుకు ఉన్నాడు? అతన్ని రప్పించడానికి 14 ఏళ్లు ఎందుకు పట్టింది? శిక్ష పడేందుకు ఎన్ని నెలలు పడుతుంది? పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడు. ఆ మరుసటి ఏడాది FBI అతడిని అరెస్ట్ చేసింది. రాణాను భారత్కు అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణాను భారత్కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. ఆ తర్వాత కూడా భారత్కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించిన దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి. దీంతో ఢిల్లీ గడ్డపై అడుగు పెట్టక తప్పలేదు. 2011లో తొలిసారిగా ఛార్జ్షీట్లో రాణా పేరు కనిపించింది. అప్పటి నుంచి అతన్ని భారత్కు తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. 2009లోనే చికాగోలో లష్కరేతో సంబంధాలున్నాయన్న కేసులో రాణాను అరెస్ట్ చేశారు. అక్కడ అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా తమకు అప్పగించాలని అమెరికాను భారత్ కోరింది. ముంబై దాడుల్లో రాణా పాత్రకు సంబంధించిన సమాచారాన్ని అందజేసింది. రాణా మాత్రం భారత్కు రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తనకున్న ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు. 2020 నుంచి రాణా పలు పిటిషన్లు దాఖలు చేశాడు. ఒక కేసులో తాను శిక్ష అనుభవించినందున అదే నేరాలపై వేరే దేశానికి అప్పగించడాన్ని సవాల్ చేశాడు. ఆ తర్వాత భారత్లో పరిస్థితులు బాగోలేవంటూ మెలికపెట్టాడు. ప్రాణహాని ఉందంటూ కోర్టులకు మొరపెట్టుకున్నాడు. రివ్యూ పిటిషన్లు వేశాడు. ఈ ఏడాది జనవరి 21న చివరకు అమెరికా సుప్రీంకోర్టు రాణా రివ్యూ పిటిషన్ను కొట్టేసింది. మోడీ ఇటీవలి అమెరికా పర్యటన సమయంలో అతడిని అప్పగిస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయినా రాణా చివరి ప్రయత్నాలు చేశాడు. మరోసారి డిస్ట్రిక్ట్ కోర్టు, 9th సర్క్యూట్ కోర్టుల్లో అప్పీల్ చేశాడు. వాటిలోనూ చుక్కెదురైంది. దీంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆరోగ్యం బాగోలేదని, పార్కిన్సన్, కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇండియాలో తనను చిత్రహింసలకు గురి చేస్తారని సాకులు చెప్పాడు. అయినా అమెరికా సుప్రీంకోర్టు అతడి పిటిషన్ను తిరస్కరించింది. దీంతో రాణాకు భారత్కు రాక తప్పని పరిస్థితి ఎదురైంది. ఈ కేసులో కీలక సూత్రధారి డేవిడ్ హెడ్లీని మాత్రం భారత్ తీసుకురావడం సాధ్యం కాదంటున్నారు. దౌత్యపరమైన, చట్టపరమైన కారణాలతో హెడ్లీని అప్పగించేందుకు అమెరికా సుముఖంగా లేదు. పైగా ముంబై దాడులకు సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నా దాన్ని భారత్తో పంచుకోలేదని తెలుస్తోంది. ఆ వివరాలు బయటకు వస్తాయన్న భయంతోనే హెడ్లీని అప్పగించట్లేదన్న అనుమానాలు ఉన్నాయి. అసలు రాణా ఎవరంటే పక్కా పాకిస్తాన్కు చెందినవాడు. 1961లో పాక్లోని చిచావాట్నీలో పుట్టాడు. పాక్ ఆర్మీ మెడికల్ క్యాంప్స్లో కెప్టెన్గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత బిజినెస్లోకి అడుగుపెట్టాడు. కానీ అప్పటికే అతడికి లష్కరే తోయిబాతో సంబంధాలు ఏర్పడ్డాయి. దాని అండతో వ్యాపారం ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. తర్వాత కెనడా వెళ్లిపోయి అక్కడి పౌరసత్వం సంపాదించాడు. తెర వెనుక ఉగ్రవాదులకు సాయం చేస్తూ వచ్చాడు. తర్వాత అమెరికాకు చేరాడు. అక్కడ ఓ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీసును తెరిచాడు. మాస్టర్ మైండ్ హెడ్లీతో ఇతడికి మంచి దోస్తానా ఉంది. హెడ్లీ తండ్రి పాకిస్తానీ కావడంతో చిన్నతనంలో అబ్దాల్లో గడిపాడు. అక్కడే రాణాతో స్నేహం ఏర్పడింది. తర్వాత విడిపోయినా మళ్లీ అమెరికాలో కలిశారు. ముంబై దాడుల వెనుక రాణా పాత్ర కీలకం. అందుకే అతన్ని తీసుకురావడానికి భారత్ అంత ప్రయత్నించింది. ముంబై దాడులకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం అతనికి తెలుసు. దాడులకు సంబంధించి డేవిడ్ హెడ్లీ చాలాసార్లు భారత్కొచ్చాడు. అప్పుడు రాణా అతనికి సాయం చేశాడు. భారత్ వీసా వచ్చేలా చూశాడు. ముంబైలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ ఆఫీసును కూడా తెరిచాడు. హెడ్లీ నిఘా వ్యవహారాలకు ఇది అడ్డాగా మారింది. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయవచ్చన్న విషయంలో హెడ్లీకి సాయం చేశాడు. చాబాద్ హౌస్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వంటి వాటిపై దాడులు చేయాలని సూచించాడు. హెడ్లీ ముంబైలో తిరుగుతూ దాడులకు అవసరమైన ప్రాంతాలను గుర్తించాడు. వాటి ఫోటోలు తీశాడు. పాక్లోని తన హ్యాండ్లర్లకు పంపాడు.
దానికి రాణా సాయం చేశాడు. ఈ ఇద్దరు ఎన్నోసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. ఆ వివరాలను దర్యాప్తు అధికారులు రాబట్టారు. రాణా తనకు సాయం చేసినట్లు హెడ్లీ కూడా షికాగో కోర్టులో అంగీకరించాడు. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్కు వచ్చాడని, ఆ సమయంలో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడని ఎన్ఐఏ తెలిపింది. దాడులకు ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్కొచ్చి రెక్కీ నిర్వహించాడని, అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడినట్లు పేర్కొంది. హెడ్లీ భారత్కొచ్చినప్పుడల్లా ఒకసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, ఇంకోసారి 66 సార్లు ఇలా చాలా సార్లు మాట్లాడినట్లు తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో ఎన్ఐఏ ఎంక్వైరీలో బయటపడింది. 2008 నవంబర్ 26న ముంబైలో దాడులు జరిగాయి. బోట్లలో పాక్ నుంచి ముంబైలో అడుగుపెట్టిన ఉగ్రవాదులు తాజ్మహల్ హోటల్, ట్రైడెంట్ హోటల్, రైల్వే స్టేషన్, నారిమన్ హౌస్ల్లో కాల్పులు జరిపారు. 126 మందిని బలి తీసుకున్నారు. 300 మంది గాయాల పాలయ్యారు. దాదాపు 60 గంటల ఆపరేషన్ తర్వాత 9 మంది ఉగ్రవాదుల్ని చంపేశారు. కసబ్ ఒక్కడే ప్రాణాలతో దొరికాడు. తర్వాత అతన్ని ఉరితీశారు. ఇక రాణాపై కుట్ర, ఉగ్రవాద కార్యకలాపాలు, దేశంపై యుద్ధం, హత్య, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. రాణా డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడు. ఈ దాడుల్లో కీలక సహాయకుడిగా వ్యవహరించాడు. హెడ్లీ అసలు పేరు దావూద్ సయ్యద్ గిలానీ. అతను పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది. రాణా ఈ దాడులకు సంబంధించిన లాజిస్టిక్ సాయం అందించాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాణా స్వయంగా హెడ్లీకి ఆర్థిక సాయం, ప్రయాణ ఏర్పాట్లు చేశాడని ఎన్ఐఏ అంటోంది. 2011లో అమెరికన్ కోర్టు రాణాను లష్కరే తోయిబాకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. కానీ ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. అయితే హెడ్లీ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా భారత్ రాణాను ఈ దాడుల్లో భాగస్వామిగా గుర్తించింది. 2025 ఏప్రిల్లో రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో తహౌర్ రాణా ఇప్పుడు భారత న్యాయస్థానం మెట్లెక్కాడు. ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహౌర్ రాణాను భారత్ విజయవంతంగా అమెరికా నుంచి తీసుకొచ్చింది. ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అమెరికా కోర్టులో భారత్ తరఫున వాదించి న్యాయ పోరాటంలో కీలకంగా నిలిచిన ఆయన తాజాగా ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న దయాన్ కృష్ణన్ దేశంలోనే పేరు పొందిన క్రిమినల్ లాయర్లలో ఒకరు. 2001లో పార్లమెంటుపై దాడి, కావేరీ జలాల వివాదం వంటి కేసుల్లో వాదించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్కు తోడ్పాటు అందించడంతో పాటు 2012లో ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. అంతర్జాతీయ నిందితుల అప్పగింతల కేసుల్లో ఎంతో అనుభవం ఉన్న దయాన్ కృష్ణన్ తహౌర్ రాణాను భారత్కు తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేశారు. 2010 నుంచి ముంబై దాడి కేసును వాదిస్తున్నారు. డేవిడ్ కోల్మన్ హెడ్లీని షికాగోలో విచారించిన ఎన్ఐఏ బృందంలో పాలుపంచుకున్నారు. హెడ్లీ రాణాలను అమెరికా నుంచి భారత్కు అప్పగించే కేసులకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 2014లో నియమితులయ్యారు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రవిశంకరన్, రేమన్ వార్లీలను అప్పగించే కేసుల్లోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. రాణా అప్పగింతకు సంబంధించి అమెరికా కోర్టు 2023లో ఇచ్చిన తీర్పు కీలకం. ఇందులో కృష్ణన్ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఈ కేసును మలుపు తిప్పింది. భారత్కు అప్పగించేందుకు అంగీకరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును అక్కడి సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. తాజాగా భారత్లోనూ ఎన్ఐఏ తరఫున దయాన్ కృష్ణన్ వాదిస్తున్నారు. ఆయనకు తోడుగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఉన్నారు. 26/11 ముంబైలో టెర్రరిస్టులు మారణకాండ సృష్టించిన రోజు. కరాచీ నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 166 మందిని పొట్టన పెట్టుకున్న చీకటి రోజు. 26/11 ఘటనను దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఆ ఉగ్రవాదుల్ని పోలీసులు ఎలా మట్టుబెట్టారు? సూత్రధారి రాణాను రప్పించడంపై ముంబై దాడుల బాధితుల రియాక్షన్ ఏంటి? 2008 నవంబర్ 26 ముంబై వరుస ఉగ్రదాడుల్లో చిక్కుకుంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్లో మారణకాండ సృష్టించిన రోజు. 26/11 ఘటనను దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజు ఉగ్రవాదులు చేసిన మారణకాండను తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఏకంగా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. 2008 నవంబర్ 21 సాయంత్రం కరాచీ నుంచి 10 మంది ఉగ్రవాదులు బోట్లో బయలుదేరారు. ఇండియన్ నేవీకి కనిపించకుండా 38 గంటల పాటు ప్రయాణం సాగించారు. నవంబర్ 22న వీరికి క్రెడిట్ కార్డులు, డ్రై ఫ్రూట్స్, ఆయుధాలు అందాయి. ఆయుధాల్లో AK-47 రైఫిల్స్, హ్యాండ్ గ్రెనేడ్స్, మ్యాగజైన్స్ ఉన్నాయి. నవంబర్ 23న మత్స్యకారుల బోట్ను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 4గురిని చంపేసి బోటు కెప్టెన్తో కలిసి ఇండియా వైపు బయలుదేరారు. నవంబర్ 26న ముంబైకి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా బోటు కెప్టెన్ను ఉగ్రవాదులు చంపేశారు. అక్కడి నుంచి 3 స్పీడ్ బోట్స్ ద్వారా
కొలాబా జెట్టి వైపు వెళ్లారు. రాత్రి 8:10 బోట్స్ని ముంబై కుఫే పెరీడుకు సమీపంలోని మాచిమార్ నగర్లో కొంతసేపు ఆపారు. 6 ఉగ్రవాదులు అక్కడ కిందకు దిగారు. స్థానికులు ప్రశ్నించగా తాము విద్యార్థులని అబద్ధం చెప్పారు. మిగిలిన వారు బోట్స్లో వెళ్లిపోయారు. రాత్రి 8:30 మిగిలిన బోట్స్ కొలాబా కుఫే పెరేడ్కు సమీపంలోని బాద్వార్ పార్క్లో ఆగాయి. ఉగ్రవాదులు కిందకు దిగారు. అక్కడే ఉన్న మత్స్యకారులు ప్రశ్నించగా వారితో గొడవపడి అక్కడి నుంచి వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే లియోపోల్డ్ కేఫ్ దగ్గర కాల్పుల శబ్దం వినపడింది. 10 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2 ట్యాక్సీల్లో బాంబులు పెట్టారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 5 పౌరులు మరణించారు. తాజ్మహల్ హోటల్లోకి 4 ఉగ్రవాదులు ప్రవేశించారు. మరో 2 ఒబెరాయ్ ట్రైడెంట్లోకి వెళ్లారు. మరో 2 నారిమన్ హౌజ్లోకి దూసుకు వెళ్లారు. మరో 2 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కు ట్యాక్సీలో బయలుదేరి వెళ్లారు. వీరిలో అజ్మల్ కసబ్ ఒకడు. బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ లోపలికి వెళ్లిన ముష్కర్లు వెంట తెచ్చుకున్న AK-47 తుపాకులతో నవంబర్ 26 రాత్రి 9:20 కాల్పులకు తెగబడ్డారు. గ్రెనేడ్ దాడులు చేశారు. 58 మంది ప్రాణాలు తీశారు. రాత్రి 10:30 ఇస్మాయిల్ కసబ్లు కామా హాస్పిటల్ వైపు వెళ్లారు. వారిని ముందే గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లు ఉన్న గదుల్ని లాక్ చేసేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ATS చీఫ్ హేమంత్ కర్కరేతో పాటు మరో 3 అధికారులు వీరమరణం పొందారు. ఉగ్రవాదులు జీప్ దొంగిలించారు. ఆ జీప్ను పట్టుకుని పోలీసులు కాల్పులు జరిపారు. ఉగ్రవాది ఇస్మాయిల్ను మట్టుపెట్టగా కసబ్ను సజీవంగా పట్టుకున్నారు. నవంబర్ 28న ఒబెరాయ్ హోటల్లో కమాండో ఆపరేషన్స్ పూర్తయ్యాయి. 24 మృతదేహాలను రికవరీ చేశారు. 143 మంది బందీలను విడిపించారు. 2 ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఉదయం 7:30 NSG కమాండోలు నారిమన్ హౌజ్లోకి వెళ్లారు. ఉదయం 8:30 గన్ ఫైట్ జరిగింది. 2 ఉగ్రవాదులు హతమవ్వడంతో ఆపరేషన్ ముగిసింది. నవంబర్ 29 ఉదయం 8 గంటలకు ముంబై తాజ్ హోటల్ని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించినట్లు ఆర్మీ ప్రకటించింది. రాణా అప్పగింత భారతదేశ కీలక దౌత్య విజయంగా చెప్పుకోవాలి. దీని వెనుక తన వాదనను బలంగా వినిపించి రాణాను అప్పగించేందుకు అమెరికా కోర్టును ఒప్పించడంలో ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి సదానంద్ దాతే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు రాణాను ఇండియాకు తీసుకురావడంతో అతన్ని మొదటిసారిగా ఇంట్రాగేట్ చేయబోతున్నారు. ముంబై దాడుల సమయంలో కసబ్తో మొదటిగా తలపడింది కూడా ఆయనే. అప్పట్లో ముంబై సెంట్రల్ ప్రాంతం అడిషనల్ పోలీస్ కమిషనర్గా ఉన్న ఆయన ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్గా ఉన్నారు. అప్పట్లో ముంబై సెంట్రల్ అదనపు పోలీస్ కమిషనర్గా ఉన్న సదానంద్ దాతే ఉగ్రదాడి విషయం తెలిసిన వెంటనే అలర్ట్ అయ్యారు. నిజానికి దక్షిణ ప్రాంతంలో దాడులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ఆయన మలబార్ హిల్స్లోని తన నివాసం నుంచి వెంటనే CST స్టేషన్కు బయలుదేరారు. మధ్యలో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి కార్బైన్తో సహా ఆయుధాలు తీసుకుని తనతో పాటు 6 అధికారులను వెంట పెట్టుకుని వెళ్లారు. CST స్టేషన్ను చేరుకోగానే 2 ఉగ్రవాదులు కామా ఆల్బ్లెస్ ఆసుపత్రిలోకి చొరబడ్డారనే సమాచారం అందింది. అది మహిళలు చిన్నారుల చికిత్సా కేంద్రం కావడంతో ఉగ్రవాదులు వారిని బందీలుగా పట్టుకుని ఉండొచ్చని గ్రహించిన దాతే వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ 2 ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ అని ఆ తర్వాత నిర్ధారణైంది. ఆసుపత్రి రూఫ్ టాప్ నుంచి ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దాతే ఎదురు కాల్పులు జరిపినప్పటికీ టార్గెట్ దూరంగా ఉండటం, పైనుంచి కాల్పులు కావడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. కసబ్ పైనుంచి విసిరిన గ్రెనేడ్ దాతేకు సరిగ్గా 3 అడుగుల దూరంలో పడింది. దాతే టీంలోని సబ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ మోరే అక్కడికక్కడే చనిపోగా దాతే మరో 3 అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అయినా చికిత్సకు నిరాకరించిన దాతే ఉగ్రవాదులు ఏరువేత ఆపరేషన్ కొనసాగించారు. సరిగ్గా 40 నిమిషాల తర్వాత ఆసుపత్రిలోని 6వ అంతస్తు వరకు దాతే చేరుకున్నారు. రూఫ్ టాప్ చేరడానికి వెళ్లే మెట్ల దగ్గర నుంచి ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు మరో గ్రెనేడ్ను విసిరారు. అది ఆయనకు సమీపంలోనే పేలడంతో కాళ్ళు, ముఖానికి తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. ముంబై దాడుల సమయంలో దాతే చూపించిన తెగువ, సాహసానికి గాను ధైర్య సాహసాలకిచ్చే ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్ అందుకున్నారు. ఏడాది క్రితమే NIA డైరెక్టర్ జనరల్గా దాతే నియమితులయ్యారు. ముంబై దాడుల కేసులో ప్రమేయం ఉన్న రాణాను ఇప్పుడు ప్రశ్నించేందుకు ఆయన రెడీ అయ్యారు. ఇక పట్టుబడిన ఉగ్రవాది కసబ్ను దోషిగా తేల్చింది సుప్రీంకోర్టు. అతనికి ఉరిశిక్ష విధించింది. పట్టుబడిన 4 ఏళ్ల తర్వాత 2012 నవంబర్లో కసబ్ను ఎరవాడ జైలులో ఉరితీశారు. ఇప్పుడు పట్టుకొచ్చిన సూత్రధారి తహవూర్ను ఉరితీయాలని ముంబై దాడి బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. జైలులో స్పెషల్ సెల్ ఇవ్వొద్దని, వీలైనంత త్వరగా రాణాను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. రాణా లాంటి నీచులకు ఉరే సరి అని ఉగ్రదాడి జరిగిన సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన టీ విక్రేత మహమ్మద్ తౌఫిక్ అంటున్నాడు. 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు ముంబై ఉగ్రదాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నాడు. ఉగ్రవాదులు ఎంతో మంది అమాయకులను చంపుతుండగా తౌఫిక్ కళ్ళారా చూశాడు. దీనిపై అతడు పెద్ద సంఖ్యలో ప్రజల్ని అప్రమత్తం చేశాడు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేలా చేశాడు. ఈ దాడిలో గాయపడిన వారిలో చాలా మందిని ఆసుపత్రికి తరలించాడు. తహవూర్ రాణాను భారత్కు తీసుకురావడంపై ముంబై దాడుల్లో బాధితురాలు ఉగ్రవాది అజ్మల్ కసబ్ను గుర్తించడంలో కీలక సాక్షిగా ఉన్న దేవికా రోటావన్ హర్షం వ్యక్తం చేసింది. అతడిని అమెరికా నుంచి తీసుకురావడం భారత ప్రభుత్వం సాధించిన పెద్ద విజయమని అంటోంది. కసబ్ మాదిరిగా రాణాకు మరణదండన విధించాలని, అప్పుడే ముంబై దాడుల్లో బాధితులకు న్యాయం జరుగుతుందని అంటోంది. మరోవైపు ముంబై పేరుల సూత్రధారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తీసుకురావడంపై పాకిస్తాన్ తొలిసారి స్పందించింది. తహవూర్ రాణాతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం ప్రకటన చేసింది. రాణా గత 2 దశాబ్దాలుగా పాకిస్తాన్ డాక్యుమెంట్లను పునరుద్ధరించుకోలేదని బుకాయించింది. అతడు కెనడా జాతీయుడు అనే విషయం చాలా స్పష్టమని ఎప్పట్లాగే వంకర బుద్ధిని బయటపెట్టుకుంది పాక్. కానీ ఈ దాడుల్లో తహవూర్ హుసేన్ రాణా కీలక పాత్ర పోషించాడనేది అభియోగం. 2025 ఏప్రిల్ 10న రాణాను భారత్కు అమెరికా అప్పగించింది. దీంతో 26/11 దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో అతనికి గల సంబంధాలు బయటపడే ఛాన్స్ ఉంది.